పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తనకు భద్రతను పెంచాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే గతంలో కూడా ఇలా హైకోర్టుకు ఒకసారి భద్రతను పెంచాలని పిటిషన్ వేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే భద్రత పెంచాలి అని కోరుతున్నారు? మరోపక్క కూటమి ప్రభుత్వమేమో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంత సెక్యూరిటీని ఏర్పాటు చేశామో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే సెక్యూరిటీ ఇచ్చాము అని చెప్తోంది. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో ఆంధ్రప్రదేశ్లోనే ఉండట్లేదు, ఎప్పుడు చూడు తాడేపల్లి ప్యాలెస్లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఆయన పక్క రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సెక్యూరిటీ కల్పించాలని ఆయన ఉద్దేశమా? అలాగే ఆయనకు ప్రాణహాని ఉంది అంటున్నారు. ఒకవేళ ప్రాణహాని ఉంటే ఎవరి నుంచి ఆయనకు ప్రాణహాని ఉండే అవకాశం ఉంది? ఎందుకు ఆయన ఇంతలా భయపడుతున్నారు? మొన్న రాప్తాడులో ఆయనపై అత్యాయతనం జరిగితే ప్రభుత్వం లైట్ తీసుకుంది అన్న విధంగా కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరి అది లైట్ తీసుకున్నట్టయితే మరి కూటమి ప్రభుత్వం దానిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి దానిలో దోషులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం మనకి తెలిసిందే. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నామండి. అధికారంలోకి రాకముందు ఒకసారి ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆయన సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా ఆ ప్యాలెస్లోనే కూర్చొని ఉంటారు, అసలు ప్రజల వద్దకు రారు. ఒకవేళ వస్తున్నా పరదాల మాటను వస్తారు, చెట్లను కొట్టిస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. సో ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు అనుకున్న టైంలో ఇప్పుడు ఆయన నాకు ప్రాణహాని ఉంది అని భయపడుతున్నారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఎందుకు ఆయన ఇంతలా భయపడుతున్నారు? ఎవరి నుంచి ప్రాణహాని ఉండే అవకాశం ఉంది ఆయనకి? అంటే నేను జగన్మోహన్ రెడ్డి గురించి కాకుండా నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా, అది కొంచెం ఓపికగా వినండి. రాయలసీమలో ఫ్రాక్షనిస్టులు ఉంటారు. అంటే ఇదివరకు ఉండేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి తొక్కి నారదీశారు. ఆ తర్వాత ఫ్రాక్షనిస్టులు అందరూ దాదాపుగా కనుమరుగైపోయారు. ఇంకా కొంతమంది ఉన్నారు, కొన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఫ్రాక్షనిస్టు వాడి శత్రువుని టార్గెట్ చేస్తాడు. శత్రువుని ఎట్లయినా సరే వాడిని చంపాలి అనుకుంటాడు. చంపాలి ప్లాన్ చేస్తాడు. మొత్తం ప్లాన్ చేసిన తర్వాత దానికి కొన్ని టీమ్స్ని పెడతాడు. కొంతమందికి డబ్బులు ఇచ్చో, లేకపోతే వాడికి శత్రువుల్ని వీడు దగ్గరికి తీసో, ఇట్లా మొత్తానికి పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసిన తర్వాత రెక్కీ చేసుకుంటారు. వాడు రోజు ఎటు పోతాడు, ఏ టైంలో పోతాడు, సడన్గా వాడు ఏదన్నా వస్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటారు. అబ్జర్వ్ చేసుకొని ఒకరోజు స్పాట్ పెడతారు. ఆ టైంకి వచ్చి వాడిని గొడ్డలతో నరికి లేకపోతే బాంబులు వేసి వాడిని చంపేస్తారు. చంపిన తర్వాత ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చూస్తారు వాడిని, వీడు నిజంగా చచ్చాడా లేదా అని. బతికితే మళ్ళీ వాడు వచ్చి వీళ్ళని వేస్తాడని వీళ్ళకి భయం. ఏ ఫ్రాక్షన్ మర్డర్ ఏదైనా ఇట్లాగే జరుగుతుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ చూసిన తర్వాత వాడు ఏదైనా కదులుతూ ఉంటే మళ్ళీ చంపేసిపోతారు. అంటే వాడు చచ్చిపోయి తుది శ్వాస తీసుకున్నాడు అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వెళ్తారు. ఇది ఫ్రాక్షనిస్టు లక్షణం. అది ఈ ప్లాన్ అంతా వేసిన వాడు చెన్నైకో బెంగళూరుకో పోతాడు. మర్డర్ జరగడానికి ముందే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తాడు కదా, సుపారీ ఇచ్చేస్తాడు. వాళ్ళు మొత్తం రెడీ వేసేస్తాం, రేపు వేసేస్తాం అనగానే వాళ్ళు వెళ్ళిపోయి హాస్పిటల్లో చేరతాడు. బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాదులోనో ఒక హాస్పిటల్లో చేరతాడు. హార్ట్ అటాక్ వచ్చిందనో, లేకపోతే అది ప్రాబ్లం అయింది, ఇది ప్రాబ్లం అయింది, షుగర్ బాగా పెరిగిపోయిందనో, ఏదో ఒక కారణం చెప్పి వీడు హాస్పిటల్లో చేరతాడు. హాస్పిటల్లో చేరిన తర్వాత అక్కడ మర్డర్ చేసేస్తారు. వీడు హాస్పిటల్లో చేరిన తర్వాత అక్కడ మర్డర్ చేస్తారు. మర్డర్ అంతా జరిగిపోయిన తర్వాత పోలీసులు ఏవన్గా ఎవరిని పెట్టాలి? వాడినే పెడతారు కదా. ఎవడైతే చంపించాడో వాడినే పెడతారు కదా. పెడితే వీడు, ఏం సార్ నాకు ఆరోగ్యం బాగాలేక నేను హాస్పిటల్లో ఉన్నా సార్, నేను హాస్పిటల్లో డెత్ బెడ్ మీద నేను ఉండి కొట్టుకొలాడుతుంటే మీరేం సార్ నన్ను ఏవన్గా పెడతారేం సార్? నన్ను ఎలిబి దీన్నంతా ఏమంటారంటే ఎలిబి సృష్టించుకోవడం అంటారు.
ఎలిబి సృష్టించుకున్న తర్వాత మర్డర్ చేస్తారు. ఇదంతా ఎలిబి సృష్టించుకుంటారు. సృష్టించుకొని పోలీసులకి అట్లా చెప్తాడనమాట. ఇది ఫ్యాక్షనిస్టులు చేసే కార్యక్రమం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, నాకు భయంగా ఉంది, నాకు భద్రత కల్పించండి, నాకు భయంగా ఉంది, నాకు భద్రత కల్పించండి అని ఇన్నిసార్లు అడుగుతున్నాడు అంటే వీళ్ళు ఏదన్నా వేరే వాడికి ఏదన్నా స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అని ఒక డౌట్ వస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత ఎందుకు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న భద్రత సరిపోతుంది కదా, ఇంకా ఎక్కువ ఉన్నది. ప్రైవేట్ ఆర్మీ ఉన్నది, ప్రైవేట్ మనుషులను పెట్టుకున్నాడు, సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకున్నాడు. ఇంతమందిని భద్రత పెట్టుకొని తడవకి కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడు? ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాడు? నాకు భద్రత పెంచమని ఎందుకు అడుగుతున్నాడు? ఎక్కడి నుంచి థ్రెట్ ఉన్నది? మామూలుగా ఎవరన్నా వీవీఐపీకి భద్రత కల్పించాలి అంటే థ్రెట్ ఉందా లేదా చూస్తారు. థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది, ఎందుకు ఉన్నది అని గేజ్ చేసుకుంటారు. ఎవ్వరు కూడా వదిలేయరు. పోలీసులు వీవీఐపీని అట్లా గాలికి వదిలేయరు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయటానికే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా సరే, ఎవరికైనా థ్రెట్ ఉన్నది అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటానికే ప్రయత్నం చేస్తారు. నువ్వు 10 సార్లు అడగక్కర్లా, నువ్వు 100 సార్లు భంగపడక్కర్లా. నీకు నిజంగా థ్రెట్ ఉంటే నీకన్నా ముందు పోలీసులకి తెలుస్తుంది. నీకు థ్రెట్ ఉన్న విషయం నీకు ఎట్లా తెలుస్తుంది? పోలీసులకి వేరియస్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగం, వీవీఐపీ సెక్యూరిటీ విభాగం, ఇవన్నీ వాళ్ళు పనిచేస్తూ ఉంటాయి, అనునిత్యం పనిచేస్తాయి. ఒక జగన్మోహన్ రెడ్డి కోసమో, ఒక పవన్ కళ్యాణ్ కోసం, ఒక చంద్రబాబు నాయుడు కోసమో కాదు, అదొక పెద్ద డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వీవీఐపీల భద్రతే వాళ్ళ డ్యూటీ. వాళ్ళట గాలికి వదిలేరు. నువ్వు ఎందుకు వర్రీ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. నీకు ఆల్రెడీ నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే మాజీ ముఖ్యమంత్రి హోదాలో నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. నువ్వు ఎక్కువ ప్రొటెక్షన్ నీకు ఇస్తుంటే నువ్వు దాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నావు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గుంటూరు మిర్చి అడ్డికి వెళ్ళేటప్పుడు పోలీసులు చెప్పారు, వద్దయ్యా వెళ్ళొద్దు, ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెబితే అయినా సరే వెళ్ళాడు. అంటే పోలీసులు చెప్పిన మాట వినకపోయినా సరే పోలీసులు అక్కడికి వెళ్ళి, అప్పుడప్పుడు పోలీసుని మొబిలైజ్ చేయలేరు కదా వాళ్ళు మాత్రం మ్యాన్ పవర్ని, మేం చెప్పాం కదా ఆయన రాడు అనుకుంటారు. అయినా సరే ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు. మొన్న రాప్తాడులో కూడా అదే జరిగింది. రాప్తాడులో కూడా పోలీసులు చెప్పిన దాన్ని మొత్తం బేఖాతరు చేశాడు. అక్కడ హెలికాప్టర్ దగ్గరికి వాళ్ళ మనుషులే వెళ్ళి వాళ్ళ మనుషులే డ్రైవ్ చేసి హెలికాప్టర్ని చెడగొట్టుకున్నారు. చెడగొట్టలేదు ఏం లేదు, అది పీకారు, అవి ఇవి పీకారు. అదంతా కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్ అంటాడు. చేయించింది ఇప్పుడు పోలీస్ కేసు నడుస్తున్నది. రాప్తాడులో ఆ జరిగిన ఇన్సిడెంట్ మీద పోలీస్ కేసు నడుస్తున్నది. ఆ పైలట్, మెయిన్ పైలట్, హెలికాప్టర్ పైలట్ ఎవడున్నాడు వాడు ఇప్పటి వరకు రావట్లా, విచారణకు రావట్లే. ఎందుకు రావట్లా? ఎవరు చెప్పారు రావద్దని? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎక్కడికైనా ఎలవ్ చేస్తే, తిరుపతిలో అక్కడ తొక్కిసలాట జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఎలవ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మనుషులు రంకెలేసుకుంటూ, ఈ రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రంకెలేసుకుంటూ వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళి సలైన్ బాటిళ్ళు తన్నుకుంటూ రోగుల్ని తొక్కుకుంటూ పోయారు. వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పిస్తేనేమో ఒక రకం మేము దాన్ని డిఫై చేస్తారు, ప్రొటెక్షన్ కల్పించకపోతేనేమో ఆంబోతుల్లాగా తోసుకుంటూ తొక్కుకుంటూ పోతారు. ఎట్లా చేయాలి? వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళకి ఏమి థ్రెట్ ఉంది? ఎందుకు థ్రెట్ ఎందుకు ఫీల్? జగన్మోహన్ రెడ్డి నుంచి ఎవరికి థ్రెట్ ఉందో ఒక 100 పేర్లు చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఎవరి నుంచి థ్రెట్ ఉందో ఒక్క పేరు చెప్పమను, పోలీసుల ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అందుకని తడవతడోకి నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలంటే ఇస్తున్నారు కదా. నీకు జెడ్ కేటగిరీ భద్రత ఇస్తున్నా కానీ, మీరు ఇంట్రడక్షన్లో కూడా కరెక్ట్గా చెప్పారు, పవన్ కళ్యాణ్కి ఉంది వై కేటగిరీ రక్షణ.
ఈయనకుంది జెడ్ కేటగిరీ, చంద్రబాబు నాయుడికి Z+ ఉంది. మరి నాకు కూడా Z+ ఇవ్వు అంటే నువ్వు కూడా 75 ఏళ్ళకి రా, అప్పుడు ఇస్తారు. 75 ఏళ్ళకి వస్తే ఇవ్వరు, కానీ ఏజ్ చెప్పలా, చంద్రబాబు నాయుడు స్థాయికి నువ్వు రా అని చెప్పా అంతే తప్ప 75 ఏళ్ళు రాగానే మళ్ళీ అప్పుడు గుర్తుపెట్టుకొని అడుగుతాడు. ఆ రోజు సత్యమూర్తి గారు నాకు 75 ఏళ్ళకి నాకు Z+ ఇస్తా అన్నాడు, మరి అందుకని నాకు ఇప్పుడు Z+ ఇవ్వని అడిగినా అడుగుతాడు. అందుకని వయస్సు రీచ్ ఇవ్వరు, చంద్రబాబు నాయుడు స్థాయికి వస్తే నీకు కూడా ఇస్తారు. సార్ ఇప్పటికే ఆయనకి మాజీ ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నారు, కానీ నాకు ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ కావాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు మనం చూసాము, నాకు ప్రాణహాని ఉంది, కోడికత్తి, ఇలాంటివన్నీ కూడా, ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలు అప్పట్లో నమ్మారు. కానీ ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల మధ్యకు రాలేదో అప్పుడు క్లియర్ అయిపోయింది ప్రజలందరికీ కూడా. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. సో అప్పుడు ఆయన బయటికి కనుక వచ్చి ఉంటే ప్రజల మధ్యలోకి, ఇప్పుడు ప్రజలు నిజంగానే ఈ ప్రభుత్వం నుంచో లేకపోతే ఎవరి నుంచో ప్రాణహాని ఉంది అని నమ్మే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇప్పటికీ చూసుకుంటే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా చాలా మందిని ఆయన పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇది ఏ రకంగా చూడొచ్చు, అంటే దీని వెనక ఏమన్నా ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ భద్రత అడుగుతున్నాడంటే ప్రమాదం ఆయనకుందా, ఆయన వల్ల ఇతరులకు ఉందా? సెక్యూరిటీ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డిగా, లేదు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా? ఇప్పుడు మనకు తెలిసి ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉన్న వాళ్ళది 100 మంది పేర్లు చెబుతాను, జగన్కి ఎవరి వల్ల ప్రాణహాని ఉందో ఒకళ్ళ పేరు చెబుతారా అని తను చెప్పారు స్పష్టంగా. అందులో చాలా లాజిక్ ఉంది ఆ పాయింట్లో. ఇతను ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ప్రకటించింది, శాసనసభలోనూ ప్రకటించింది, బయట చెప్పింది. ఇవాళ ఈయనకి దగ్గర 56 మందితో ఇవాళ ఆయనకి భద్రత కల్పిస్తున్నారు, జెడ్ కేటగిరీ భద్రత. అది చాలదన్నట్టుగా ఇంకొక 50 మందిని పెట్టుకున్నాడు. ఏది ఇందాక మీరు అన్నది ప్రైవేట్ ఆర్మీ. ఎప్పుడైతే ఓడిపోయాడో వెంటనే తన ప్యాలెస్లో వాళ్ళు దించితే కానీ బయటికి రానన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది అడిగితే అది ఇవ్వాలమ్మా, ఇస్తే చేస్తాడు, వస్తాడు, లేకపోతే చెయ్యడు, రాడు. మీరు ప్రతిపక్ష హోదా అడిగాడు, ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రాడు. ముఖ్యమంత్రి అడిగాడు, ఇచ్చారా? కాబట్టి ఈ ప్రజలను అసలు లెక్క చేయడు. ఈ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు ఏదన్నా లెక్క చేస్తాడు. నేను అడిగింది ఇవ్వకపోతే నేను ఏది అడిగితే అది ఇవ్వాలి. ఫలానా ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ నాదైపోవాలి, ఇచ్చేయాలి, నోరు మూసుకొని ఇచ్చేయాలి. ఫలానా ఫ్యాక్టరీ కావాలి, ఆ ప్లాంట్ ఇచ్చేయాల్సిందే. ఫలానా పోర్ట్ కావాలి, లేకపోతే గన్ పాయింట్లో తీసుకుంటా. ఫలానా సెజ్ కావాలి. అంటే ఇవన్నీ జరిగిన అంశాలు. ఏది మొత్తం మనం చూసాం, గన్ పాయింట్తో పాయింట్ బ్లాంక్తో అతను బెదిరించి 3600 కోట్లు విలువైన సెజ్ పోర్టు రాంచుకున్నారు. ఎవరు? విక్రాంత్ రెడ్డి. ఎవరికి సెక్యూరిటీ కావాలి? జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండానే ఇంతమందిని బెదిరించి ఇన్ని లాక్కుంటే ఇంకా సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యమూర్తి గారికి గుర్తుండే ఉంటుంది, కొత్త చట్టం చేశాడు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టాడు. ఆయనకి ఎస్పీజీ ఉంది, నాకు కూడా ఎస్పీజీ లాంటిది ఉండాలి కాబట్టి ఆ పీ పెట్టడం కుదరదు, కేంద్రం ఊరుకోదు కాబట్టి ఎస్ఎస్జీ అన్నాడు. అంటే అది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయితే ఇది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అన్నాడు. ఒక చట్టం చేశాడమ్మా. ఏది అసెంబ్లీలో దీనికోసం అప్పుడు ఆయనకు ఉన్నటువంటి మంద బలంతో దగ్గర ఎంతమందిని పెట్టుకున్నాడు? 986 మంది. నిన్న అనితో కూడా మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అదే చెప్పింది. ఇప్పుడు ఈ 56 మందితో మేము ఇస్తున్న జెడ్ కేటగిరీ భద్రతకే నీకు నెలకి 30 లక్షలు అవుతుంది. నువ్వు అనుకున్న 986తో నువ్వు అప్పుడు ఎంత ఖర్చు పెట్టావు? నెలకు 6 కోట్లు ఖర్చు పెట్టావు. అంత మేము ఎక్కడ నీకు భరిస్తాం? మా ముఖ్యమంత్రికే అంత సెక్యూరిటీ లేదు. అసలు డిప్యూటీ సీఎంకి అసలు ఎంత అన్నారు? వై కేటగిరీ అంటే 22 మందో 27 మందో ఉంటారు. అంటే ఇప్పుడు నీకు ఏ హోదా ఉందని అంత సెక్యూరిటీ ఇవ్వాలి? మీది అఫీషియల్గా చూసుకుంటే ఎమ్మెల్యే సెక్యూరిటీ. ఏది పులివెందుల శాసనసభ్యుడిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది శాసనసభ్యులకి ఎంత సెక్యూరిటీ ఇస్తారో అంతే ఇవ్వాలి. కాకపోతే నీకు ముందు ఒక ట్యాగ్ ఉంది, ఏంటి? మాజీ సీఎం. అది ఎక్స్ సీఎం అనేది మరి అది
యాదృచ్ఛికమో లేకపోతే ప్రమాదవశాత్తు ఆయన భాషలో చెప్పాలంటే ద్వారకా శ్రీమలరావు ఏంటి యాక్సిడెంటల్లో నువ్వు అయ్యావు సీఎం. ఇప్పుడు నీకు ఆ భద్రత తప్పదు. ఇస్తున్న నేపథ్యంలో ఇంకా నాకు భద్రత కావాలి, భద్రత ఇస్తేనే జనంలో తిరుగుతా, భద్రత ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటే దేనికి నీకు భద్రత? ఎలహంకకిను తాడేపల్లికి తిరగటానిక? ఇప్పుడు నీకే అంత ఖర్చు అవుతుంది, ఇంకా వాళ్ళు తిరగటానికి ఎంత ఖర్చు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఈ భద్రత అడుగుతున్నాడంటే మీరు అన్నారు, అసలు దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా? ఏదైనా ఒక ప్లాన్, దేనికన్నా స్కెచ్ ఏమన్నా నడుస్తుందా? ఆయన ఇచ్చిన హైకోర్టు మహజర్ మనం చదివితే ఏది నాపై గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయి అన్నాడు. చేయించుకుంది ఆయనేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరి వల్ల అభద్రత అంటే కోడికత్తి సీను వల్ల, మళ్ళా జల్లిపల్లి శ్రీనివాసరావు వల్ల నీకేమైనా ఇది ఉంటుందా? అతని జీవితమే నాశనం అయిపోయింది నీ వల్ల. నిన్ను సీఎం చేయాలన్న నీ అభిమాని అతను చేసిన ఆ పొరపాటు అతను చేయలేదు పాపం. మీ వాళ్ళే తెచ్చి ఆ కత్తి అతని చేతిలో పెట్టారని, అతని చేతిలో కూల్ డ్రింక్ వాటర్ బాటిల్స్ ఉన్న ట్రే ఉంటే, అంటే ఇవాళ ఎవరి వల్ల ఇతనికి ఉంది అభద్రత? గులకరాయాడి వల్ల. విజయవాడలోనూ అక్కడ జరిగింది గులకరాయి ఇన్సిడెంట్. వీటిని చూపించే హత్యాయత్నాలుగా నువ్వు సెక్యూరిటీ అడిగితే అది నవ్వుల పాలవుతుంది. చంద్రబాబుగా ఆ సెక్యూరిటీ వచ్చిందంటే ఏంటి, ఆయన పైన అలిపిరి దాడి జరిగింది. 25 ఏళ్లుగా ఉంది ఆ సెక్యూరిటీ ఆయనకి. అప్పుడు 23 క్లెమోర్ మైన్స్ ఫెయిల్ అయ్యి ఆయన అసలు వెంట్రుక వాసులో తప్పించుకున్నాడు. అప్పుడు మావోయిస్టుల థ్రెట్ వల్ల ఇచ్చిన సెక్యూరిటీ అది. ఆ స్థాయి సెక్యూరిటీ నీకు కావాలని కోరుకుంటే మళ్ళా అంత క్లెమోర్ మైన్ జరగాలి. జరిగితే అప్పుడు వస్తుందేమో నీకు. అది కూడా ఎవరు? కేంద్రం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ఎవరికని ఇస్తుంది? ఇవాళ ఎవరిని చూసి ఎవరు వాత పెట్టుకుంటారు? ఏదో సామెత ఉంది, ఏంటది? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అది జరుగుద్ది. తప్పు. వాతలు పెట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క పులి కాదు కదా. పులి పులే, నక్క నక్కే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు ఎప్పుడైనా శవం కనిపిస్తే అక్కడికి వెళ్ళి పరామర్శ చేయడం తప్పించి ప్రజల్లోకి వచ్చింది లేదు. మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పి నేను మొన్న ప్రకటించడం జరిగింది. మరి ఇంత థ్రెట్ ఉన్న ఆయన, ఇంత భయపడే ఆయన రేపు పాదయాత్ర ఏ విధంగా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు? మరి ఆయన ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఆయన అంతకు ముందర పాదయాత్ర కూడా ఎట్లా చేశాడో చెబితే మీరు మళ్ళీ క్వశ్చన్ నన్ను అడగరు. అంతకుముందు పాదయాత్ర ఎట్లా చేశాడంటే, ముందర కొంత మజిల్ మెన్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అడ్వాన్స్ టీమ్స్ వెళ్తాయి. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళందరినీ ఎవరెవరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలో, ఎవరెవరిని అక్కడి నుంచి దూరం పంపించేయాలో మొత్తం వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇవ్వాల్సిన వాళ్ళకి మొత్తం అంతా సెట్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు వరుసగా మనుషులు ఉంటారు, కాపలా ఉంటూనే ఉంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవుతాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా కావలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవటం, ఈ మనుషుల్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు. బలానా ముసలమ్మని నువ్వు పట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, బలానా ఆమె చిన్నపిల్లాడిని తీసుకొని వస్తుంది, ఆ చిన్నపిల్లాడిని నువ్వు ఎత్తుకొని లాలించాలి అని ముందరే చెప్తారు. అంత స్క్రిప్టెడ్ ఉంటుంది. దాని ప్రకారం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. ఇది చాలామందికి ముందర తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. అది తెలియక చాలామంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎంతమందిని ముద్దు పెట్టుకున్నాడో, ఎంతమందిని పిల్లల్ని ఎత్తుకొని లాలించాడో, అసలు ఇతను కదా లీడర్ అంటే అనుకొని ఓటేశారు. ఓటేస్తే ఆయన చేసింది ఏంటి? మద్యం వ్యాపారం చేశాడు. ఇప్పుడు నేను రేపొద్దున పాదయాత్రకి వస్తా అంటే పాదయాత్రకి వెళ్ళు. నీ గవర్నమెంట్ అయితే నువ్వు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే నువ్వు అడ్డుకున్నావు. ఆయన మాట్లాడే మైక్ పీక్కున్నావు, ఆయన ప్రచార రథాన్ని లాక్కున్నావు, ఆయన ఎక్కడ నిలబడి స్టూల్ మీద నిలబడి మాట్లాడితే స్టూల్ లాక్కున్నావు. ఏం జరిగింది? ప్రజల భుజాల మీద నిలబెట్టుకొని మాట్లాడు, లోకేష్ నువ్వు మాట్లాడు అని ప్రజలు వచ్చి లోకేష్ని భుజాల మీద ఎక్కించుకొని మాట్లాడిచ్చారు. మైకు పీకేస్తే
నా గొంతు ఎంతవరకు వినపడుతుందో అంతవరకు వినండి, ఆ తర్వాత అంత దూరం మళ్ళీ వచ్చి దూరం వచ్చి మళ్ళీ మాట్లాడతానని చెప్పాడు లోకేష్. నువ్వు కూడా అట్లా చెయ్యి రా, కానీ నీలాగా జీవో నెంబర్ 1 ఇవ్వరు. నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం తరఫున నేను చెప్తున్నాను, నువ్వెవరికి చెప్పడానికి అనొచ్చు మీరు, కానీ బట్ నేను ఆ నైజం నాకు తెలుసు కాబట్టి, డెమోక్రటిక్గా పరిపాలించే కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా జీవో నెంబర్ 1 ఇవ్వదు జగన్మోహన్ రెడ్డి. డోంట్ వర్రీ, భయపడద్దు. నువ్వు ప్రచారం నువ్వు కావాలంటే పాదయాత్ర చేసుకో. మైక్ కూడా లాక్కోదు, మైక్ కూడా లాక్కోరు, స్టూల్ కూడా లాక్కోరు. స్టూల్ అవసరమే రాదు, నీకు స్టూల్ అవసరమే రాదు. నువ్వు చక్కగా చేసుకోవచ్చు. నువ్వు యువగళం పాదయాత్రని ఏం చేసావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు అంతకు ముందర చంద్రబాబు నాయుడు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. రోప్ పార్టీలు ఇచ్చాడు. రోప్ పార్టీ జనరల్గా వీవీఐపీలకి తప్ప ఇవ్వరు. అప్పటికి ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నాడు, అతనికి రోప్ పార్టీ ఇచ్చాడు. రోప్ పార్టీ ఇవ్వరు. మీరు చూడండి, మీరు పవన్ కళ్యాణ్ కూడా రోప్ పార్టీ ఇవ్వరు. అందుకని రోప్ పార్టీ కూడా ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డికి. అప్పట్లో అంత జాగ్రత్తగా కట్టడి చేస్తే పాదయాత్ర చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే యువగళం పాదయాత్ర పీక మీద కాలేసి తొక్కుదామని ప్రయత్నం చేశాడు. ప్రజలు ఆ పని చేశారు జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా చెయ్యి, ఎవడొద్దన్నాడు? నువ్వు పాదయాత్ర చేస్తానంటే చేసుకో. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత భయం అనే ప్రశ్న ఇప్పటికి చాలాసార్లు అడిగాడు కదా, నాకు భద్రత ఇవ్వండి అని. మరి ఎందుకు భయం అంటే పోలీసుల్ని బట్టలిపి తీసుకొడతాను ఎవడు చెప్పమన్నాడు నిన్ను? నువ్వు చెప్పావని చెప్పి మొత్తం నీ అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు పోలీసుల్ని బట్టలిపి తీసుకొడతాం అని. పోలీసులు ఏమైనా చేస్తారేమోనని భయపడుతున్నారు వీళ్ళందరూ. అంతకు మించి ఏం లేదు. ఆయన జీవితానికి ఏమి థ్రెట్ ఎక్కడా లేదు. నీకు ప్రైవేట్ ఆర్మీ 300 మంది ప్రైవేట్ ఆర్మీ ఉంది జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉంటుంది. ఆయన బయటికి వస్తే 300 మంది ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది. మొత్తం ఆ పోలీసులు ఏదన్నా రోప్ పార్టీ పెడితే ఆ రోప్ పార్టీని ఈ రోజా లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు తోసేస్తారు పక్కకి. మీరు కావాలంటే నేను విజువల్స్ కూడా ఇస్తాను మీకు. పోలీసులు రోప్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయటానికి రోప్ పార్టీ ఇస్తే ఆ రోప్ పార్టీని వీళ్ళందరూ తోసేశారు పక్కకి. అందుకని ఏంటంటే వీళ్ళకి భయం ఏంటి అంటే చుట్టూతో పోలీసులు ఉంటే వీళ్ళకి భయం. అందుకని వీళ్ళే పోలీసులని దగ్గరికి రానివ్వరు. పోలీసులు ఉన్నా కానీ భయపడతారు. పోలీసులు అంటేనే భయం. జనరల్గా పోలీసులు అంటే ఎవరికి భయం ఉంటుంది? దొంగలకే. అయితే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ లిక్కర్ కేసు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ప్రజల్లో ఇదంతా కూడా ఆయన గురించి బ్యాడ్గా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ దృష్టిని మరల్చేందుకు, అంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయనే అంటారు కదా. సో ఈ అంశాన్ని తీసుకొస్తే ప్రజల్లో కూడా ఒక డైవర్షన్ వస్తుంది, నా మీద సానుభూతి వచ్చే ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఆయన ఈ విధంగా చేస్తున్నారనుకోవచ్చు. అంటే జగన్ ఒక పని చేశాడంటే దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. అది ఏ కారణం అనేది ఇప్పుడు మనం అన్వేషించాలి. వాళ్ళు ఇతను భద్రత అడుగుతున్నాడు అంటే భయంతో భద్రత అడుగుతున్నాడా? ఏది వాళ్ళు ఎందుకు భయపడుతున్నాడు అంటే ఈ 5 ఏళ్ల తన పరిపాలనలో తను అణిచేసిన వర్గాలన్నీ తన పైన దాడి చేస్తాయనా? ఇన్నాళ్ళు నువ్వు భయపెట్టావు జనాన్ని, ఇప్పుడు నువ్వు జనానికి భయపడుతున్నావా? జనానికి భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు? రేపు పాలకుడు ఎలా అవుతాడు? ఎవరి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంత భయపడాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? నువ్వు మామూలుగా అందరితో బాగుంటే భయం ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆయన ఇంకొక అంశం, జనంలోకి వెళ్ళాల్సి వస్తుందని ఇది సాకుగా చూపుతున్నాడా? భద్రత లేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను అని చెప్పటానికి, ఎగ్గొట్టడానికి. అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో నువ్వు ఏం రోజు జనంలోకి వెళ్ళలేవు. ఏదో అడపా ఎక్కడో చోట ఒక శవం పడితే వెళ్ళి పలకరించడం, అక్కడేదో పరామర్శ గగ్గోలు పెట్టడం తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈ సంవత్సర కాలంలో? ఒక 5 ధర్నాలకో ఆందోళనలకో పిలిపించాడు.
ఏదో రైతుల ఆందోళననో యువత పోరనో లేకపోతే రకరకాలుగా ఏదో ఫీజుల మీద పోరనో వాటిల్లో నువ్వు పాల్గొన్నావా? ఎండ ఉందని పోలేదు. ఎందుకు ఇంకా నీకు భద్రత? ఇప్పుడు ఇంట్లో ఉండేవాడికి, ప్యాలెస్లో ఉండేవాడికి భద్రత ఏంటమ్మా? ఉంటే తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే యలహంక ప్యాలెస్ అంటే ఓహో ప్యాలెస్ చుట్టూతా పోలీస్ లేకపోతే నిద్ర పడతలేదా? గతంలో మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోవాలంటే 3,000 మంది పోలీసు ఉండాలి. ఆయనకు కాపలాగా 3,000 మంది పోలీసు ఉంటే తప్ప ఆయన నిద్రపోవాలి. ప్రతిరోజు కూడా ఏది 3 షిఫ్టులు, షిఫ్ట్కి 1000 మంది చొప్పున. ఇందాక చెప్పాను 986 మంది. అది కూడా 20 కోట్లతోటి ఉక్కు గోడ కంచె వేసుకున్నాను ఇంట్లో ఉండటానికి. ఏది ఆ ప్యాలెస్ చుట్టూ అది ప్యాలెస్ కాదు. అంటే దళితులు గుడిసెలను కూడా తొలగించి అంచెలంచెలుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారని కూడా అప్పట్లో వార్తలు. అంటే అది ప్యాలెస్ కాదు అసలు, దాన్ని ప్యాలెస్ అనకూడదు కూడా. అదేంటి, అదొక జైలు. అది తాడేపల్లి జగన్ జైలు అనమాట. తన ఇల్లే తనకు జైలుగా మార్చుకున్నాడు. దాంట్లో నుంచి బయటకు రాడు. యలహంక ప్యాలెస్ అనేది యలహంక జైలు అన్నాడు. అంటే ఆయన ప్యాలెస్లన్నీ మీరు జైలు అని పిలవాలి. ఇది లోటస్ పాండ్ ఒక జైలు, 64,000 స్క్వేర్ ఫీట్తో ఉంటుంది. అది 28 ఎకరాల్లో ఉండే జైలు యలహంక జైలు, 2 ఎకరాల్లో ఉండే జైలు తాడేపల్లి. అంటే 16 నెలలు ఆ చెంచలు కూడా జైలుకి అలవాటు పడి చుట్టూ అంత ఎత్తున కట్టడాలు ఉండాలా, ఏది ప్రహరీ ఆ ఫెన్స్ ఉండాలా, గోడలు అంత ఎత్తున ఉంటే ఓహో ఇప్పుడు నాకు భద్రత, నేను జైల్లో ఉన్నాను. అదేదో జైలుకే పోరాదు. ఇక్కడికన్నా అక్కడ నీకు అద్భుతమైన భద్రత. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడున్నాడు? చెంచల్ కూడా జైల్లో ఉన్నట్టున్నాడు. అంటే ఇవాళ ఈడీ కేసులు ఈయనే తీహార్ జైలుకి వెళ్తానంటున్నాడు. ఇప్పుడు మన పాత కేసులన్నీ కూడా ఇవాళ స్పీడప్ అయితే ఆ 13 సిబిఐ కావచ్చు, 9 ఈడీ కేసులు కావచ్చు. లేదు ఈ కొత్త కేసులు, ఇప్పుడు ఈ లిక్కర్ దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నాడు? ఆ కాదంబరి జత్వానీ కేసులో జైల్లోనే కదా. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? జైల్లోనే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో పెడితే ఇక పూర్తి భద్రత. ఏం కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా పాదయాత్ర కనుక బిగిన్ చేయాలనుకుంటే రేపే పాదయాత్రకి వెళ్ళు. 2027 దాకా ఎందుకు? ఏదో సినిమాలో ఏదో గుర్తు వస్తుంది నాకు. సినిమా కాదు కానండి, ఏదో చిన్న మిమిక్రీ లాగా చేసేవాళ్ళు. కృష్ణ, మహేష్ బాబు వాళ్ళ నాన్న. ఏంటి, అక్కడ ఎవడో పిల్లగాడు బావిలో పడతాడు. బావిలో పడితే అందరూ చుట్టూ చేరతారు. చేరంగానే అప్పుడే ఎవరు తీయాలి బాబు, పిల్లాడు మునిగిపోతున్నాడు అనుకుంటే కృష్ణ దూకుతాడు. దూకి పిల్లాడిని బయటికి తీసుకొస్తాడు. బయటకు వచ్చి అడుగుతాడు, ఎవడురా నన్ను లోపల దోసింది అంటాడు. నన్ను లోపలికి దోసింది ఎవడురా అని అడుగుతాడు. అట్లాగే ఎవరన్నా నెడితే తప్ప నువ్వు పాదయాత్రకు వెళ్ళవా? అదేదో అంబటి రాంబాబు, ఆ జోగి రమేష్, లేకపోతే సజ్జల వాళ్ళే చేయొచ్చు ఇక పాదయాత్ర బాగా అని చెప్పి బయటికి ఈడ్చుకొచ్చేస్తే శుభ్రంగా ఇక పాదయాత్ర బిగినవుతుంది రేపటి నుంచే. 2027 దాకా పాదయాత్ర ఆగాల. పాదయాత్ర చేయాలంటే రేపే జీవు. నీకు కావాల్సినటువంటి పూర్తి భద్రత ప్రభుత్వం కల్పిస్తుంది. నువ్వు సంవత్సరంలోనే జనమంతా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలపైన ఉక్కుపాదం మోపుతుంది, అన్ని వర్గాలు అల్లాడిపోతున్నారు అంటున్నారు కదా. వెళ్ళు, పలకరించు. రేపే పాదయాత్రకి శ్రీకారం చుట్టూ. అది వదిలేసి 3 ఏళ్ల తర్వాత చేసే పాదయాత్ర గురించి ఇప్పుడు చెప్తావా? అక్కడే అర్థమైపోవటంలా డొల్లతనం. ఇవాళ ఇతను డొల్లతనంతో చేస్తున్నటువంటి క్లెయిమ్స్గా చూడాలి ఇవన్నీ కూడా.